ఈ నెల 16 నుంచి రాజమండ్రిలో జరిగే ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ 6వ రాష్ట్ర మహాసభలకు కార్మికులు తరలి రావాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బారాయుడు ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. స్థానిక కోటగుమ్మం, గోరక్షణపేట ప్రాంతాల్లో మున్సిపల్ మస్తర్ వద్దకు వెళ్లి అక్కడ రాష్ట్ర మున్సిపల్ మహాసభకు జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలు విడుదల చేశారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మున్సిపల్ ఉద్యోగ కార్మికులు సమస్యల సుడిగుండంలోకి నెట్టివేయబడుతున్నారన్నారు. అడ్మినిస్ట్రేషన్ మున్సిపల్ రూల్స్ ను ఖాతరు చేసే స్థితిలో లేకుండా పోయిందని, ఇందుకు ప్రధాన కారణం కూటమి ప్రభుత్వమేనన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు సంక్షేమ పథకాలు చంద్రబాబు ఇచ్చేస్తారని నిన్నటిదాకా ఊరించిన లోకేష్ మాటలు ఒట్టిదేనని ఈ అసెంబ్లీ సమావేశాల్లో తేలిపోయిందన్నారు. మున్సిపల్ కార్మికులకు భవిష్యత్తు పోరాటాలకు దశ చూపేందుకు మార్చి 16, 17, 18వ తేదీల్లో రాజమండ్రిలో జరిగే మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు రెడ్డి రమణ, ప్రధాన కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దనాల దుర్గమ్మ, బంగారు గిరి, గుడుపు గిరి, కాకి శారద, పి పోలమ్మ తదితరులు పాల్గొన్నారు. రూపాయలు వేతనం పర్మనెంట్ కార్మికులకు డిఏ సరెండర్ లీవ్లు వెంటనే ఓకేనా. అవుట్ సోర్సింగ్ ఉద్యోగ కార్మికులందరికీ వర్తింపజేస్తామని చెప్తా వచ్చినటువంటి పరిస్థితి, ఈయన వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం గతంలో వచ్చేటువంటి పిల్లలకు వచ్చేటువంటి అమ్మఒడియో లేకపోతే విద్యా దీవెనో ఇంకొక పథకాలు కూడా ఇవాళ పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి. దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు, చేస్తారని చెప్పేసి గురించి ఉడికించి నిన్న అసెంబ్లీ సమావేశాలలో ఇవ్వడం సాధ్యం కాదని చెప్పేసి 10,000, 12,000, 15,000 అని చెప్పేసి వేతనాల వీటికి సంబంధించినటువంటి ఒక స్థిరీకరణ అనేటువంటిది ఏర్పాటు చేశారు. ఆ మేరకు లేదు అని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. దీన్ని మేము ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులకు సంబంధించినటువంటి పెన్షన్ల విషయాలలో ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే వీళ్ళకి 40,000, 50,000 పెన్షన్లు వస్తూ ఉన్నాయి. రెండవసారి ఎన్నికైతే మళ్ళీ తిరిగి ఒక 30,000 అదనంగా వచ్చి 80,000 రూపాయల వరకు పెన్షన్లు వస్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ మూడో దఫా వస్తున్నాక మళ్ళీ పెంచుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు 70 కోట్లు, 80